పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాడు మనం ధ్యానించబోయే అంశం ఉత్తరించు ఆత్మలకు సహాయము చేయు మొక్కుబడి కానుకల గురించి తెలుసుకుందాం. ఈరోజు మొక్కుబడి కానుకల అర్థమును, ఔన్నత్యమును, గౌరవమును గూర్చి ధ్యానించుదాం. ప్రతి పుణ్యమునకు, ప్రతి సత్కార్యమునకు 3 రకముల ఫలములు కలవు. పుణ్యఫలము, విడుదల ఫలము, పరిహార ఫలము. దివ్య పూజ, దైవ ఆరాధనకు, కృతజ్ఞతాసూత్రములు చెల్లించుటకు, వరములను పొందుటకు మాత్రమే కాక పాప పరిహారమునకు కూడా అవసరమై ఉన్నది. ఆయా పుణ్యముల వలనను, దివ్య పూజ వలనను లభించు ఫలములను, పాప పరిహార ఫలమును ఉత్తరించు ఆత్మలకు మొక్కుబడి కానుకగా సమర్పించవచ్చు. మనం చనిపోయిన తర్వాత ఉత్తరించు స్థలములో ఉత్తరించినప్పుడు మన ఆత్మల కొరకు ఇతరులు చేయు ప్రార్థనలు, దాన ధర్మములు, సమర్పింపబడు దివ్య పూజలు, వాటి వల్ల మన ఆత్మలకు రాబోయే పరిహార ఫలమును మొత్తం ముందుగానే ఉత్తరించు ఆత్మల కొరకు సమర్పించవచ్చు. ఈ మొక్కుబడి కానుక ఫలించునట్లు, మనం ఒప్పగించు పరిహార ఫలము ఆత్మలకు ఉపయోగపడినట్లు ఉత్తరించు స్థలమునకు రాజ్ఞి అయిన దేవమాతకు ఒప్పగించవచ్చు. ఉత్తరించు ఆత్మల నిమిత్తము మన పుణ్యముల వలనను, సత్కార్యముల వలనను మనకు వచ్చు పరిహార ఫలమును, ఇక మీదట మన కొరకు చెయ్యబడు సత్కార్యముల వలనను, దివ్య పూజ వలనను మనకు రాబో పరిహార ఫలమును కలిపి దేవమాతకు కానుకగా సమర్పించుటయే మొక్కుబడి కానుక ఆగును. ఈ మొక్కుబడి కానుకను మనసులో కానీ, వాక్కు ద్వారా కానీ చేయవచ్చును. ఈ మొక్కుబడి కానుకను సమర్పించు వారికి తిరుసభ హేరాళమైన జ్ఞానమేలులు, ఫలములను అనుగ్రహించుచున్నది. క్రీస్తువులారా, మీరును ఈ విధంగా చేస్తే దేవునికి స్తోత్రమును, దేవమాతకు సంతోషమును, ఉత్తరించు ఆత్మలకు ఊరటయు, మీకెంతో ప్రయోజనమును కలుగును. పునీత అమృతనాథు గారు, ఉత్తరించు ఆత్మల కొరకు మనం చేయనదంతయు మనకు ఈ లోకంలో దైవకృపను రప్పించుననియు, మనం చనిపోయిన పిమ్మట అది నూరంతలుగా మనకు మేలు చేయునని చెప్పారు. ఈ మొక్కుబడి కానుకను చేయు విధానము: సర్వేశ్వర, నాకు సొంతమైన పరిహార ఫలములన్నిటినీ, ఇక నాకు రాదగు పరిహార ఫలములన్నిటినీ నామకరణం చేయు తరువాత నా నిమిత్తము చేయబడు ధర్మకార్యముల వలనను, దివ్య పూజ వలనను కలుగు పరిహార ఫలమునంతటినీ దేవమాత హస్తముల ద్వారా మీకు సమర్పిస్తున్నాను. ఈ నా మొక్కుబడి కానుకను నా ఆత్మకు ప్రయోజనముగా నుండునట్లు కృపతో చేకొనవలెనని ప్రార్థించుచున్నాను. ఈ మొక్కుబడి కానుకకు ఏదొక అప్పు లేదు. దానిని చెల్లించినచో పుణ్యఫలము లభించును. దానిని చేసిన పిమ్మట నిలిపివేసినను ఆ పుణ్యఫలము లేకపోవటనే కానీ పాపము కాదు. ఆ మొక్కుబడి కానుకను చేయుట వలన ఏ జపములకు గాని, ధర్మములకు గాని విఘ్నముండదు. మన వారి ఆత్మలకు, స్నేహితులు మొదలైన ఆత్మలకు మనం వేడుకొనవలెనని మనకు అప్పు ఉండుటచే మొక్కుబడి చేసిన మన పరిహార ఫలము వారల కొరకై ముందుగా ఉపయోగపడును. ఇటువంటి మొక్కుబడి కానుక చేయువార్లకు పాపుగారు కింది ఫలములను దయచేశారు. మొదటిది, ఈ మొక్కుబడి కానుకను చేయు గురువులు ప్రతిదినము చేయు దివ్య పూజలు పరిపూర్ణ ఫలమును పొందుదురు. రెండవది, విశ్వాసులు దివ్య సప్రసాదము తీయునప్పుడంతా పరిపూర్ణ ఫలమును పొందుదురు. ప్రతి సోమవారమందును చావైన పాపము లేక ఆత్మల కొరకై దివ్య పూజ చూచున్నప్పుడు పరిపూర్ణ ఫలమును పొందుదురు. ఆ ఫలములను పొందుటకు గుడిని సందర్శించి పాపుగారి తలంపులు నెరవేరునట్లు ప్రార్థించి ఆ ఫలము ఉత్తరించు ఆత్మలకు సమర్పించవలేను. తాము పొందబోవు తక్కిన ఫలములన్నిటినీ ఉత్తరించు ఆత్మల కొరకు ఒప్పగించవలచును. నాలుగవది, అనివార్యము కారణము వలనను సోమవారం పూజలో పాల్గొనలేకపోతే ఆదివారమైనను పూజను చూసి పైన చెప్పిన ఫలములను పొందవచ్చును. జపము: మా శరణమును రక్షమునైన యేసువా, మీరు నా నిమిత్తము ఒలివేతు తోపులో రక్త చెమట చెమర్చారు, సిలువలో రక్తధారలు కార్చారు. ఈ మీ తిరురక్తమును చూచి మృతి పొందిన సకల క్రీస్తువుల ఆత్మలపై కనికరమును చూపమని ప్రార్థించుచున్నాను. ఆమెన్. సత్క్రియ: మొక్కుబడి కానుకను ఇష్టమైతే చేయండి, లేకపోతే ఆత్మల కొరకు 10 పరలోక జపములు, 10 మంగళవార్త జపములు వేడుకొనండి. సుకృత జపము: జేసు మరియ జోజప్ప గారా, ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి. ఆమెన్.